హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో పుదీనా రైస్ని ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, అలాగే ఒక 3 ఇలాచీ వేసుకొని కలిపేసుకోండి. తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ కొంచెం పచ్చిమిర్చిని ఎక్కువగానే వేసుకోండి, కారం దీనిలో వేయరు. పచ్చిమిర్చితోనే ఫ్లేవర్ బాగుంటుంది పుదీనా రైస్లోకి. అలాగే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ అల్లం పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముందుగానే ఒక కట్ట పుదీనాని మిక్సీ పట్టేసుకొని వేసేసుకోండి పేస్ట్ లాగా. ఈ పేస్ట్ వేసేసి ఒకసారి కలిపేసేసి ఈ పుదీనాలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత ఒక 4-5 రెబ్బలు నార్మల్గా తుంచుకొని వేసుకోండి పుదీనాని. తర్వాత మొత్తం కలిసాక ఇందులో మీ రుచికి తగినట్టుగా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిపేసేయండి. కలిపేసేసుకొని మసాలాలు మొత్తం వేగేంత వరకు కలిపేసుకోవాలి. తర్వాత ముందుగానే మనం రైస్ని ఉడికించుకుని పెట్టుకొని అది ఇందులో వేసేసేయండి. నేను ఇక్కడ ఒక 2-3 కప్స్ వేస్తున్నాను. ఇక్కడ నేను నార్మల్ సోనా మసూరి రైస్ అండ్ కిన్వా రైస్ని కూడా వేసానండి. సో మీరు నార్మల్ రైస్తో వేసుకోండి, బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని పేస్ట్ మొత్తం రైస్కి పట్టేంత వరకు మొత్తం కలిపేసేసుకోండి. కలిపేసేసి ఈ మొత్తం ఐ ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. బాయ్ అండి.